హలో స్టూడెంట్స్, ఇప్పుడు వన్ మోర్ క్వశ్చన్ చూద్దాం. ఐగన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడంలో షార్ట్ ఆన్సర్స్కి ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఇప్పుడు 3x3 ఆర్డర్ మ్యాట్రిక్స్ని చూద్దాం. సో ఈక్వల్ టు 1 2 -1 0 2 2 0 0 -2. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇదండి. సో దీనికి మనం ఐగన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా టైమ్స్ అడుగున్నారు. సో చూడండి, ఇచ్చింది రాసుకుంటున్నాను ఫస్ట్. సో మనం ఐగన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కావాలి కదా. సో ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ det of a minus lambda I equal to 0. Okay, so what is the a? 1 2 -1 0 2 2 0 0 -2 is minus lambda into. సో ఆర్డర్ ఎంత అండి? 3x3 కదా ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్. సో మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా 3x3 ఆర్డర్లోనే తీసుకోవాలి. సో det ఈక్వల్ టు 0. సో 1 2 -1 0 2 2 0 0 -2 ఈజ్ మైనస్ ల్యాండా లోపలికి ఇంటూ చేస్తే ల్యాండా 0 0 0 ల్యాండా 0 0 0 ల్యాండా ఈక్వల్ టు 0. సో మైనస్ ఫార్మాట్ ఏ ఎలిమెంట్కి ఆల్మెంట్ చేస్తాం కదా, 1 మైనస్ ల్యాండా 2 మైనస్ 0 2 మైనస్ 1 మైనస్ 0 మైనస్ 1 0 మైనస్ 0 0 2 మైనస్ ల్యాండా అండ్ 2 మైనస్ 0 2 అండ్ 0 మైనస్ 0 0 0 మైనస్ 0 0 మైనస్ 2 మైనస్ ల్యాండా ఈక్వల్ టు 0. సో దీనికి డెట్ని ఫైండ్ అవుట్ చేయడానికి డెట్ రాస్తున్నా చూడండి. 1 మైనస్ ల్యాండా ఇంటూ 2 మైనస్ ల్యాండా ఇంటూ మైనస్ 2 మైనస్ ల్యాండా ఈజ్ మైనస్ 2 ఇంటూ 0 0 ఈజ్ మైనస్ 2 ఇంటూ 0 ఇంటూ ఎనీథింగ్ 0, ఇక్కడ కూడా మైనస్ 0 ఈజ్ మైనస్ అంటే +1 వేయాలి. యాక్చువల్గా -1 ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి -1 ఇంటూ 0 మైనస్ 0. సో ఇక్కడ చూడండి, 1 మైనస్ ల్యాండా ఇన్నర్ దాంట్లో ఉన్నదాన్ని ఇంటూ చేస్తున్నాను. 2 2s are -4 అండ్ 2 ఇంటూ మైనస్ ల్యాండా -2 ల్యాండా మైనస్ ల్యాండా ప్లస్ 2 ల్యాండా 2 ప్లస్ 2 ల్యాండా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ల్యాండా స్క్వేర్. ఇంక ఇవన్నీ జీరోస్ అయిపోతాయండి. సో ఇప్పుడు 1తో ఇంటూ చేస్తున్నా చూడండి. 1తో ఇంటూ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. -4 -2 ల్యాండా ప్లస్ 2 ల్యాండా ప్లస్ ల్యాండా స్క్వేర్. సో ఇప్పుడు ల్యాండా మైనస్ ల్యాండాతో చేస్తున్నా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ల్యాండా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ల్యాండా స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ల్యాండా స్క్వేర్ అండ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ల్యాండా క్యూబ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఫస్ట్ ల్యాండా క్యూబ్ని ఫస్ట్ రాస్తున్నాను. సో నెక్స్ట్ ల్యాండాస్ చూడండి, 2 ల్యాండా స్క్వేర్ -2 ల్యాండా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఒక ల్యాండా స్క్వేర్ మిగులుతుంది. సో నెక్స్ట్ ల్యాండా చూస్తే చూడండి, -2 + 2 ల్యాండాస్ క్యాన్సిల్. సో +4 ల్యాండా కాన్స్టెంట్స్ -4 ఈక్వల్ టు 0. ఇక్కడ క్యూబిక్ ఫార్మేట్ వచ్చిందండి. బిఫోర్ ప్రాబ్లంలో అంటే బిఫోర్ ఈ వీడియోలో చేసిన ప్రాబ్లంలో మనకు వచ్చేసేసరికి 2 ఉన్నాయి కాబట్టి మనకి అది ఎలా చేయాలో పాసిబుల్ తెలుసు కాబట్టి ఇక్కడ. సో ఇక్కడ మనం డివైడింగ్ ఫామ్లో చేస్తాం. ఐడియా ఉందా? ప్రీవియస్ నాకు తెలిసి ఐ థింక్ 10th ఇంటర్ లెవెల్లో ఈ ఫార్మేట్ చేసాం మనం క్యూబిక్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్లో 1ని పెట్టి చూస్తున్నాను. సో 1ని పెట్టి చూస్తే నాకు 0 అనేది వచ్చిందనమాట. అప్పుడు ఏంటి 1 -1 -4 + 4 0 వచ్చింది కాబట్టి నేను ఫస్ట్ 1ని తీసుకుంటున్నాను. సో ల్యాండా ఈక్వల్ టు 1 అని తీసుకొని సో ఈక్వేషన్ని సాల్వ్ చేస్తున్నాను డివైడింగ్ ఫార్ములా. సో ఇక్కడ 0 -4 1 ఇంటూ -4 -4 ఇంటూ 0. సో ఆల్రెడీ ల్యాండా ఈక్వల్ టు 1 అని వచ్చేసింది, ఒక వాల్యూ వచ్చింది నాకు. సో దాన్ని ఇటు సైడ్ తీసుకొస్తే ఏమైందండి, ల్యాండా -1 ఈక్వల్ టు 0. అండ్ ఇక్కడ చూడండి కాన్స్టాంట్ ల్యాండా స్క్వేర్. ఓకేనా అండి. సో 1 ఇంటూ ల్యాండా స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ ల్యాండా అంటే 0 ఈజ్ -4 ఈక్వల్ టు 0. సో ల్యాండా ఈక్వల్ టు ఏమవుతుందండి, 4 అటు వెళ్తే +or-2 అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి 3 వాల్యూస్ వచ్చినాయి. క్యూబిక్ ఈక్వేషన్ వచ్చింది కదండి. సో 3 రూట్స్ రావాలి, 3 రూట్స్